పెరిగిపోతున్న అద్దెల కోసం జీవితకాలం అద్దె ఇళ్లలోనే ఉంటూ ఎవరికో పోషించే కంటే ఎవరెవరినో పోషించే కంటే ఆ అద్దెల్ని బ్యాంక్ కిస్తీల కింద ఇంకో 10 రూపాయలు వేసుకుని పెట్టుకుంటే మనకే సొంత ఇల్లు వస్తుంది. బ్యాంకు లోన్స్ కూడా ఇప్పుడు హౌసింగ్ లోన్స్ చాలా ఈజీగా వస్తున్నాయి కాబట్టి ప్రతి మధ్యతరగతి కూడా ఏదో ఒక విధంగా అప్పు చేసైనా సరే ఇల్లు కొనుక్కోవాలన్నటువంటి ఆలోచనతో నడుస్తున్నారు, ముందుకు వెళ్తున్నారు. ఈ ఇంపాక్ట్ ఇప్పుడు హౌసింగ్ సెక్టార్ మీద చాలా బలంగా పడుతుంది. ఇది 2024 అయిపోయింది. ఈ నెలతో 25, 26, 27, 28, 29, 30 ఈ 6 ఏళ్లలో, రాబోయే 6 ఏళ్లలో దేశవ్యాప్తంగా 3,12,00,000 ఇళ్ళు ప్రజలు కొనుక్కోబోతున్నారు. ఇది తాజాగా తేల్చినటువంటి నివేదిక. సిఐఐ నైట్ ఫ్రాంక్ వాళ్ళ అంచనా. ఇన్ని ఇళ్ళు అంటే 3,12,00,000 ఇళ్ళు కట్టడానికి 67 లక్షల కోట్ల అవకాశాలు దక్కుతాయి అన్నటువంటిది వీళ్ళు వేస్తున్నటువంటి అంచనా. వార్షిక ఆదాయం 3 లక్షల నుండి 3 లక్షల వరకు, అట్లాగే 3 లక్షల నుంచి 6 లక్షల వరకు LIG, 6 నుంచి 9 లక్షల MIG ఉన్న వాళ్ళకి ఇళ్ళు అవసరం. ఇప్పుడు నేను ఎన్నోసార్లు నా వీడియోలు ఫాలో అయ్యేటటువంటి వాళ్ళకి ప్రస్తావిస్తూ వచ్చాను. పేదవాడికి ఆల్రెడీ గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తాయి, ధనవంతుడికి గవర్నమెంట్ వాళ్ళే కొనుక్కోగలుగుతారు. మధ్యతరగతికి అందుబాటులో ఇళ్ళు తీసుకురండి అన్నటువంటిది అనేక సార్లు ప్రస్తావించాను. ఇప్పటికైనా సరే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అటు ఆల్రెడీ జగన్ టైంలో ఏదో స్థలాలు మధ్యతరగతికి అన్నారు, ఆగిపోయింది. ప్రతి ఊళ్ళో ఒకప్పుడు హౌసింగ్ బోర్డు కాలనీలు అట్లాంటి పని చేసినాయి. ఇవాళ కనుక హౌసింగ్ బోర్డు కాలనీలైనా లేకపోతే వేరేది పెడతారా, అది చంద్రన్ ఇళ్ళు అంటారా లేకపోతే కూటమి ఇళ్ళు అంటారా, 10 లక్షల రూపాయల్లో అపార్ట్మెంట్ ఫ్లాట్లు కట్టి తలకొక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కనుక ఇస్తానంటే జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు ప్రభుత్వాన్ని. ఒక 850 నుంచి 1000 చదరపు అడుగుల్లో కట్టి ఇస్తే ఇది చాలా సులభమైనటువంటి పని కూడా. ఒక 100 ఎకరాలని కనుక వాళ్ళకి కేటాయిస్తే 100 ఎకరాల్లో ఒక 20 ఎకరాలు వాళ్ళకి ఇచ్చేస్తాము అంటే 80 ఎకరాలలో ఈ 10 లక్షలు 15 లక్షలకి వాల్యూ చేసే ఇళ్ళు కట్టించి ఇవ్వగలుగుతారు ఏ బిల్డర్లు అయినా సరే. అది తెలుగుదేశం వాళ్ళకి ఉపయోగం ఉంటుంది, జనసేన వాళ్ళకి ఉపయోగం ఉంటుంది, బిల్డర్లకి ఉభయ కుశలోపరి ప్రజలకు ఉపయోగం ఉంటుంది. ఆ దిశగా అడుగులు వేస్తే బాగుంటుంది.